ఫ్రెండ్స్, ఈ వీడియో నేను వివో X200 FE నుంచి రికార్డ్ చేస్తున్నా, ఫ్రంట్ ఫేసింగ్ 4K 60 FPS నుంచి. అండ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ వివో X200 FE నుంచి రికార్డ్ అవుతుంది. వీడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, JW మ్యారిట్ అని చెప్పనే హోటల్లో. ఈ హోటల్లోనే వివో X Fold 5 అండ్ వివో X200 FE ఈ రెండు ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. అసలు జనరలీ మన లాంచ్ ఈవెంట్కి వస్తే ఎలా ఉంటుంది, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లాంచ్ మొత్తం అయిపోయేటప్పటికి ఎలా ఏంటి అసలు ట్రావెలింగ్ ఇదంతా మరీ డీటెయిల్డ్గా కాకపోయినా కొద్దిగా షార్ట్గా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. తప్పులు ఉంటే క్షమించండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. వ్లాగింగ్ నాకు రాదు అండ్ చాలా బిట్లు నేను రికార్డ్ చేయడమే మర్చిపోయా, ఎందుకంటే అసలు నాకు అలవాట్లేదు కెమెరాని తీయడం, బయట అందరి ముందు షూట్ చేయడం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నా. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ మన జర్నీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రాండే ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు క్యాబ్ బుక్ చేస్తారు అండ్ అక్కడి నుంచి ఫ్లైట్ కూడా వాళ్ళదే, మొత్తం వాళ్ళే పే చేస్తారు. అండ్ ఢిల్లీలో దిగిన తర్వాత అక్కడ నుంచి హోటల్ వరకు కూడా క్యాబ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ హోటల్ వరకు క్యాబ్ అండ్ హోటల్లో స్టేయింగ్ కానివ్వండి అండ్ అక్కడ ఫుడ్ కానివ్వండి, మొత్తం ట్రావెల్, అకామిడేషన్ అండ్ ఫుడ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అండ్ మన జర్నీ ఇంటి దగ్గర నుంచి క్యాబ్ ఎక్కేసా అండ్ అక్కడ నుంచి మా విజయవాడ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం. మా క్యాపిటల్ ఇప్పుడే డెవలప్ అవుతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కాకపోతే అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఏం కాదు. నార్మల్గా ఒక గేట్ కూడా ఉండదు, వెయిటింగ్ హాల్ ఒకటే ఉంటుంది. అక్కడ నుంచి బస్సులో తీసుకెళ్తారు. అవన్నీ ఇప్పుడు చూపిస్తాను మీకు. జస్ట్ ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోతాం, అక్కడ నుంచి సెక్యూరిటీ చెకప్ అవుతుంది. అదంతా నేను చూపిలేను. సో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, అంటే సెక్యూరిటీ చెకప్ అంతా అయిపోయిన తర్వాత మనల్ని వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు. మన ఫ్లైట్ టైం అయిన తర్వాత ఇక్కడ ఒక బస్సు వస్తుంది. డైరెక్ట్ గేట్స్ కానీ డైరెక్ట్ టెర్మినల్ కానీ విజయవాడ ఎయిర్పోర్ట్కి లేదు. ఒక బస్సు వచ్చి రన్వే వరకు తీసుకెళ్తుంది. కొత్తగా మాకు కూడా ఒక టెర్మినల్ కడుతున్నారు, త్వరలో రాబోతుంది. అప్పుడు ఈ బస్సు ఎక్కడాలి ఇట్లాంటివి అయితే ఏముండవు, డైరెక్ట్గా గేట్ నుంచే మనం ఫ్లైట్లోకి బోర్డ్ అయిపోవచ్చు. మాక్సిమం మంత్లీ వన్స్ ఏదో ఒక లాంచ్కి అయితే వెళ్తూనే ఉన్నా. బట్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎయిర్ ఇండియా తప్ప నేను ఇప్పటి వరకు ఏన్కి బోర్డ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇండిగో నేను పిక్ చేసుకున్నా. రీజన్ కూడా మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా జరిగిన ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల నేను కూడా కొంచెం బెరుకు భయం వల్ల ఫస్ట్ టైం ఇండిగో బుక్ చేయండి అని చెప్పి వాళ్ళని అడిగి ఇండిగో కావాలని ప్రిఫర్ చేశాను. బ్రాండ్స్ కూడా ఎయిర్ ఇండియాని ఎక్కువ ప్రిఫర్ చేశాను. అండ్ బ్రాండ్ మనకి ఏది విండో సీట్ బుక్ చేయరు, కావాలని చెప్పి మనమే వెబ్ చెకింగ్ చేసుకున్నప్పుడు ఒక 250 రూపీస్ కడితే ఎయిర్లైన్ వాళ్ళు మనకి విండో సీట్ని అలాట్ చేస్తారు. విజయవాడ టు ఢిల్లీ అరౌండ్ 2 hours 35 minutes వరకు ఉంటుంది ఫ్లయింగ్ టైం. ఈ మధ్యలో స్నాక్స్ వస్తాయి, మార్నింగ్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ మనకి చికెన్ శాండ్విచ్ ఇచ్చారు. ఎయిర్ ఇండియాలో అయితే మనకి ఫుడ్ ఫ్రీ, కానీ ఇండిగోలో కాబట్టి బ్రాండే ముందే నాకు పే చేసేసింది, ఫుడ్ ఆర్డర్ చేసేసింది. అండ్ మన టైం అయిపోయింది. ఢిల్లీలో అయితే ల్యాండ్ అయిపోయాం. అక్కడ నుంచి జస్ట్ బయటకు వచ్చేసేయడమే. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫుటేజ్ X200లో వైడ్ యాంగిల్ రికార్డ్ చేస్తున్నా. వైడ్ యాంగిల్కి 4K 60 లేదు, అసలు 4K సపోర్టే లేదు. 1080p 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరాకి స్విచ్ అవ్వాలనుకున్నా కానీ 1080pలోనే. నేను ఇప్పుడు ఈ ఫుటేజ్ వరకు అయితే 4K కాదు 1080pలో షూట్ చేస్తున్నా. వీడియో క్వాలిటీ అవి ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పినట్లు ఎయిర్పోర్ట్లోనే మనల్ని హోటల్ వరకు తీసుకెళ్ళడానికి క్యాబ్ డ్రైవర్ అయితే వస్తారు. అక్కడ మన పేరును ఆల్రెడీ డిస్ప్లే చేస్తారు బోర్డు మీద, ఎందుకంటే మనల్ని వాళ్ళు గుర్తుపట్టలేరు కాబట్టి. అండ్ ఫోన్ కమ్యూనికేషన్ కూడా మనం హిందీలో మాట్లాడాలి. ఇన్కమింగ్ ఓకే, అవుట్ గోయింగ్ కొంచెం ఇబ్బంది ఉండేది కాబట్టి మనకి హిందీ, వాళ్ళు బోర్డు పట్టుకుని నుంచి. ఈ ఫుటేజ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2xలో నేను క్యాప్చర్ చేస్తున్నా. 4K 60 FPS 2x. ఎప్పుడైతే మనం 2xకి షిఫ్ట్ అవుతామో డీటెయిల్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి అండ్ షార్ప్నెస్ లెవెల్స్ ఇవన్నీ డీటెయిల్స్ తగ్గిపోతున్నాయి. సో మీరు డిజిటల్ జూమ్ చేస్తుంది అనుకుంటే ఇది ఎక్కడ ఆప్టికల్ జూమ్ అయితే చేస్తున్నట్లు నాకు అనిపించలేదు. 2xలో మీరు జూమ్ చేసి డీటెయిల్స్ క్యాప్చర్ చేయాలనుకున్నా, వీడియోస్ క్యాప్చర్ చేయాలనుకున్నా నచ్చదు, నాకైతే నచ్చలేదు. అండ్ అక్కడ నుంచి ఏరో సిటీలోనే ఈ JW మ్యారిట్ అనే హోటల్ ఉంటుంది. 5 star హోటల్, ఇది టాప్ హోటల్, చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్. అండ్ ఎయిర్పోర్ట్ నుండి ఈ హోటల్ అరౌండ్ 10 minutes డిస్టెన్స్లో ఉండిద్ది అంతే. అండ్ ఇప్పుడు నేను చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఫుడ్ అవన్నీ కూడా డిన్నర్ వీళ్ళే ఇక్కడ చూపిస్తారు. అవన్నీ నేను రేపు చూపిస్తాను. ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి ఏం చూపించట్లా. ఇది హోటల్ రూమ్. జనరల్గా మనలాంటి వాళ్ళం మనం బుక్ చేసుకుని ఉండాలనుకుంటే ఉండలేము. 20,000 25,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక నైట్కి. నేను ఆల్రెడీ ఒక నైట్ నుండి ఉంటున్నాను కాబట్టి కొంచెం చిందరవందర అయిపోయింది బెడ్, ఏమనుకోమాకండి. నేను ఈ ఫుటేజ్ రికార్డ్ చేసేటప్పటికి పొద్దున్న 8 అవుతుంది. లాంచ్ కూడా ఇదే హోటల్లో జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు, కొంచెం లేట్గా లేచిన. కానీ సమ్ టైమ్స్ మనకి వెన్యూ డిఫరెంట్ పెడతారు. హోటల్ డిఫరెంట్ ఉండిద్ది, వెన్యూ డిఫరెంట్ ఉండిద్ది. అప్పుడు అర్లీగా 7 లేచి 9 బ్రేక్ఫాస్ట్ చేసుకుని 10 వెన్యూ చేరుకొని ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. వెంటనే 10:30 లోపల మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బయటకు వచ్చేసి కింద రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, అంటే మనకి ఐడి కార్డ్ ఒకటి ఇస్తారు, అది తీసుకొని మన చైర్లో కూర్చోవడమే. బ్రేక్ఫాస్ట్లో కూడా ఫుడ్ ఐటమ్స్ నేను అన్ని చూపించట్లేదు, ఎందుకంటే నాకు అలవాట్లేదు. ఈ మాత్రం రికార్డ్ చేయడానికే ఏడో ఈడు ఫస్ట్ టైం హోటల్కి వచ్చాడేమో అనుకుంటారు మనం రికార్డ్ చేస్తామంటే. అంటే నేను అనుకుంటున్నా అలా అనుకుంటారేమో అని చెప్పి, అందుకే నేను మొత్తం రికార్డ్ చేయట్లేదు. నా మోషి అనుకోండి లేదా మొహమాటం అనుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ డెస్క్ ఉంటుంది. మనం వెళ్ళంగానే వెంటనే మనల్ని గుర్తుపట్టి వాళ్ళే తీసుకొచ్చి ఐడి కార్డ్ ఇచ్చేస్తారు. మన పేరు అవన్నీ వాళ్ళకి ముందే తెలిసి నోటెడ్ అయి ఉంటాయి. బట్ వీళ్ళ హాస్పిటాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఈ బ్రాండ్ అనే కాదు, ప్రతి బ్రాండ్ది హాస్పిటాలిటీ మాత్రం బాగుంటుంది లాంచ్కి పిలిచినప్పుడు. అండ్ ఇది ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపల ఆల్రెడీ స్టేజ్ అంతా సెట్ చేసి ఉంచుతారు. మన సీట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీడియా అని చెప్పి రిజర్వ్ చేసి ఉంచుతారు. అరౌండ్ ఒక 100 మంది ఉంటారనుకోండి లాంచ్ మొత్తం మీద. ఇంకా ఓరియంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఫీచర్స్ అన్ని, ప్రొడక్ట్ ఫీచర్స్ చెప్తారు. ట్రాక్స్ బాగుంటాయి.
సౌండ్ డీజే అన్నీ అసలు ఎక్సలెంట్గా ఉండిద్ది. ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్రాండ్ అని చెప్పట్లా, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా ప్రెజెంటేషన్ అన్ని బాగానే ఉంటాయి. ఫీచర్స్ మెయిన్ ఫీచర్స్ అని చెప్తారు. ప్రైజింగ్ అవన్నీ కూడా అనౌన్స్ చేస్తారు. కాకపోతే కొన్నిసార్లు ప్రైజింగ్ చాలా బాగా తీసుకొచ్చారనిపించింది. కొన్నిసార్లు చూస్తే ఎవడన్నా కొంటాడా ఈ ప్రైస్లో అన్నట్లు అనిపించింది. అండ్ ఫోల్డ్ ఫోన్ ఈసారి 1,50,000 పెట్టేశారు వీళ్ళు, 150,000 రూపాయలు. అండ్ X200 అరౌండ్ 55,000 నుంచి 60,000 రూపాయల వరకు పెట్టేశారు. చాలా ఎక్కువైనట్లు నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ లాంచ్ అంతా అయిపోయిన తర్వాత సెట్ మీద మనం వెళ్ళి కావాలనుకుంటే వాళ్ళతో ఫోటోస్ తీసుకోవచ్చు, లేదనుకుంటే బయట ఎక్స్పీరియన్స్ జోన్ అనేది పెడతారు. కొంతమంది డివైస్లు ముందే వస్తాయి, కొంతమందికి రావు. మన దగ్గర X200 వచ్చింది, ఫోల్డ్ ఫోన్ ఇంకా రాలేదు. ఫోల్డ్ని కావాలనుకుంటే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడే కొద్దిగా ఫొటోస్ తీసుకోవడానికి, అంటే ఈ ఫోన్ నుంచి ఫోటో తీసుకోవడానికి కొన్ని ప్రాపర్టీస్ అండ్ కొన్ని సెట్స్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంచుతారు. అక్కడికి వెళ్ళి ఫొటోస్ అవి క్యాప్చర్ చేసుకుంటాం. వాళ్ళు పోస్ట్లో అవి పెట్టండి అంటారు, మనకు నచ్చితే పెడతాం, లేకపోతే లేదు. అండ్ ఫోల్డ్ని కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఫోల్డ్ ఇప్పుడు దాకా నా దగ్గర రాలేదు కాబట్టి. FE అయితే ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ అయిపోయింది, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. నెక్స్ట్ లంచ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అంటే ప్రతి బ్రాండ్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తే వీళ్ళదైతే ఇంకా చాలా బాగా నచ్చింది నాకు. మన సౌత్ ఇండియన్ నుంచి అయితే బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ, ఈ 4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. మిగతావి ఇంకా పన్నీర్ కర్రీ, రోటీ ఇవన్నీ నార్త్ వాళ్ళే ఉంటాయి కదా, అవి కామన్ రెగ్యులర్గానే ఉంటాయి. బట్ మనకి అయితే మన దగ్గర వచ్చిన టేస్ట్ అయితే రాదు మన బిర్యానీది, అదొక డిఫరెంట్ బిర్యానీలా అనిపించింది. అండ్ కర్రీస్ కూడా అంతే, పొడులు పప్పులు కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. అలానే స్వీట్స్ అంటే మనకి డెజర్ట్ ఐటమ్స్ కూడా మనం తినలేం, అన్ని ఐటమ్స్ అయితే పెడతారు. ప్రతి బ్రాండ్ అంతే పెట్టింది. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత నాకు ఆ రోజు వరకు మనం ఉండి నెక్స్ట్ డే కూడా చెక్అవుట్ అవ్వచ్చు. కాకపోతే నేను ఇంట్లో అర్జెంట్ మన ఎమర్జెన్సీ వర్క్స్ ఉండడం వల్ల నేను కావాలని చెప్పి సేమ్ డే బుక్ చేసేయమని చెప్పాను. వాళ్ళు సేమ్ డే బుక్ చేసేసారు. అండ్ వచ్చేటప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు, ఎయిర్ ఇండియా ఒకటే మనకి సర్వీస్ ఇస్తుంది విజయవాడకి, సో అదే బుక్ చేసుకున్నాను. అండ్ ఇందాక టవర్ నేను జూమ్ చేసేసి చూసారా, అదే ATC, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలన్నా టేక్ ఆఫ్ అవ్వాలన్నా. అండ్ టెర్మినల్ రోడ్లోనే టెర్మినల్ 2, టెర్మినల్ 3 ఈ టెర్మినల్స్ రీచ్ అయ్యే రోడ్లోనే ప్రతి బ్రాండ్ యొక్క అంటే అన్ని ఫోన్స్ ఇక్కడ మనకి పోస్టర్స్ కనబడుతుండే, రీసెంట్ పోస్టర్స్. అండ్ రన్వేని ఆనుకునే మనం టెర్మినల్కి అయితే రీచ్ అవుతూ ఉంటాం. పెద్ద ఎయిర్పోర్ట్, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అండ్ రీచ్ అవ్వడం కూడా చాలా ఈజీ, కాకపోతే నడవడమే చాలా కష్టం. మొత్తం మన సెక్యూరిటీ చెకప్ ఇదంతా ఉంటుంది అగైన్. కాకపోతే ఢిల్లీలో ఇంకా స్ట్రిక్ట్ ఉంటుంది, విజయవాడలో ఉన్నంత ఈజీగా ఉండదు, చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ చెక్ చేస్తారు. ఆల్రెడీ ఎయిర్లైన్స్ వాళ్ళు మన టికెట్తో పాటుగానే ఏ గేటు, ఏ టెర్మినల్ ఇవన్నీ మెన్షన్ చేసి ఉంచుతాయి. నాది విజయవాడకి వెళ్ళాలంటే 51th గేట్లోకి వెళ్ళాలి ఎయిర్ ఇండియా వాళ్ళ సర్వీస్కి. సో నడవడం అరౌండ్ ఒక 300 meters వరకు ఉండేది, దగ్గర 1/2 kilometer నడవాలి ఈ టెర్మినల్లోనే. కానీ నడవడానికి బద్ధకం, అంటే మనలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి నడవడానికి, ఆ బెల్ట్స్ మీద మనం నుంచి అది తీసుకెళ్ళిపోయింది. బట్ ఎయిర్పోర్ట్ లుక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి, ఐ ఫీస్టింగ్ ఉంటాయి. కాసేపు అక్కడే నుంచొని చూడాలనిపిస్తుంది, కానీ నుంచుంటే ఆగదు. మనం ఆల్రెడీ బెల్ట్ ఎక్కేసాం కాబట్టి అది తీసుకెళ్తూనే ఉంటుంది. కానీ ఈ స్పీడ్ మనకు సరిపోదు, మనం అందుకోవాలంటే దీని మీద కూడా నడుస్తూనే ఉంటాం. మధ్యలో లాంజెస్ కనబడుతూ ఉంటాయి. ఎయిర్ ఇండియా వాళ్ళ ఓన్ లాంజ్ ఉంది, అలానే ఎయిర్లైన్స్వి అండ్ అదాని లాంజ్, ఇలా చాలా లాంజెస్ ఉంటాయి. ఇక్కడ రూపే లాంజ్ ఒకటి ఉంది, మీ దగ్గర రూపే కార్డు ఉంటే ఈ లాంజ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలా ఒక 10 నిమిషాలు బెల్ట్ మీద నడుచుకుంటూ అటు ఇటు తిరిగే లోపల మన 51th గేట్ అయితే వచ్చింది. రిపోర్టింగ్ టైం కంటే ఒక ½ hour ముందే నేను వచ్చాను కాబట్టి కొంచెం ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మనం ఫ్లైట్కి అయితే చేరుకుంటాం. విస్తారా ఫ్లైట్ నేను ఎక్కేది, ఎయిర్ ఇండియానే బుక్ చేసాం, కానీ విస్తారా ఎయిర్ ఇండియాలో మెర్జ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ఫ్లైట్స్ మనకు అనుకోకుండానే అన్ఫార్చునేట్గా విస్తారా అయితే వాళ్ళు అకామిడేట్ చేస్తారు. ఎయిర్ ఇండియాతో కంపేర్ చేస్తే విస్తారా చాలా కంఫర్ట్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎయిర్ ఇండియాకి అండ్ దీనికి. దీంట్లో ఇన్ ఫ్లైట్ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఈవెన్ మనం ఫ్లైట్లో కూడా మూవీస్ అవి చూసుకోవచ్చు, వీళ్ళు కొన్ని మూవీస్ అయితే పెట్టుంచుతారు. నేను వచ్చేటప్పుడు చాలా బ్యాడ్ వెదర్ వల్ల 2 గంటల వరకు జస్ట్ ఫ్లైట్లోనే కూర్చోబెట్టారు డిపార్ట్ అవ్వకుండా. అరౌండ్ 7-7:30 కల్లా నేను ఇంటి దగ్గర దిగాల్సిన వాడిని. 7-7:30 కూడా నేను ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఇంటికి వచ్చేటప్పటికి అరౌండ్ 9:30 ఆ టైం అయిపోయింది. ఇంట్లో లోపలికి చేరుకున్నప్పుడు 10 అయిపోయింది. సరే, లోపల మనకి స్నాక్స్ ఇస్తారు, విస్తారా ఫ్లైట్ కాబట్టి ఫ్రీయే, ప్రతి ఒక్కరికి ఫ్రీగానే ఉండిద్ది. అండ్ ఎయిర్ ఇండియా కూడా ఫ్రీనే. అండ్ ఇది అరౌండ్ 5:30 టైంకి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ కాబట్టి స్నాక్స్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ ఇచ్చారు అండ్ చికెన్ మంచూరియా, చికెన్ బాల్స్ లాంటివి ఇచ్చారు. పక్కనోడు నాన్ వెజ్ తిన్నాడంట, వాడు వెజ్ పిక్ చేసుకోపోయి నాన్ వెజ్ పిక్ చేసుకుంటే అది నాకే ఇచ్చాడు ఎక్స్ట్రా. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న అంకుల్ ఏమో షుగర్ ఉందంట, ఆయన కప్ ఆఫ్ డెజర్ట్ నాకు ఇచ్చారు. సో మిడిల్లో కూర్చోవడం వల్ల బెనిఫిట్, అటు సైడ్ పెడితే ఇటు సైడ్ పెడితే ఫుడ్ మనకే వచ్చింది. అండ్ ఇన్ ఫ్లైట్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, కలర్స్ కానివ్వండి, సూదింగ్ ఉండిద్ది. అండ్ మ్యూజిక్ కూడా పెడతారు చిన్నగా, సూదింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ అరౌండ్ ఒక 2.5 hours జర్నీ తర్వాత వెంటనే విజయవాడలో అయితే డ్రాప్ చేశారు. అక్కడ నుంచి మీకు తెలిసిందే మళ్ళీ ఫ్లైట్లోని బయటకు వచ్చేసి వెంటనే మళ్ళీ బస్సు పట్టుకోవాలి. బస్సు మీద నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి దింపుతారు. అక్కడ నుంచి అరైవల్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి అగైన్ డ్రైవర్ మన దగ్గర మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి. ఆ క్యాబ్ కూడా మనకి వాళ్ళే బుక్ చేసి ఉంచుతారు. అండ్ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా నాకు అరౌండ్ ఒక ½ hour జర్నీ మా ఇంటికి, వెంటనే ఈజీగా నేను రీచ్ అయిపోతా.
సో ఇది ఓవరాల్గా నేను ఒక లాంచ్ ఈవెంట్కి వెళ్తే నా రొటీన్ ఇలా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇలానే ఉండేది. కాకపోతే సమ్ టైమ్స్ అర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ తీసుకుంటా, సమ్ టైమ్స్ లేట్ నైట్ ఫ్లైట్స్ తీసుకుంటా, అంతే డిఫరెన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లేదు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీగా నేను మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.